కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. దీనికోసం ప్రత్యామ్నాయంగా రెండరింగ్ ప్లాంట్ లాంటిది కోడి వ్యర్థాలు సేకరించి ప్లాంట్ లో బై ప్రొడక్ట్స్ ని తయారు చేసి తద్వారా దాన్ని బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, सीडीएमए कमिश्नर संपत कुमार गाరికి, जिला कलेक्टर गाరికి, जीवीएमसी कमिश्नर गाరికి, వాళ్ళ నగర మేయర్ గారికి, కూటమి నేతలు, కూటమి ప్రజాప్రతినిధులు ఎవరైతే కోడి వ్యర్థాలు కంపులో వీళ్ళు పేర్లు పదే పదే పత్రికల్లో వస్తున్నాయో ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగించే విధంగా, ప్రతిష్ట దెబ్బతినే విధంగా జరుగుతున్న కార్యక్రమానికి అడ్డుకట్టు వేయాలంటే తక్షణమే ఈ కోర్టు టెండర్లని రద్దు చేయాలని, దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేపర్లో పదే పదే కథనాలు వస్తూ ఉన్నాయి. కోడి వ్యర్థాల విషయంలో ఖచ్చితంగా టెండర్లు రద్దు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.